హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము బుద్ధిస్ట్ టెంపుల్కి వచ్చేసాము విచ్ ఇస్ నియర్ ఆక్లాండ్. సో మన ఇంటి నుంచి ఒక 20 మినిట్స్ దూరంలో ఉందన్నమాట. ఈరోజు బుద్ధ బర్త్డే కాబట్టి దాని సందర్భంగా ఈరోజు బేబీ బ్లెస్సింగ్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈ బుద్ధిస్ట్ టెంపుల్ అనేది న్యూజిలాండ్లోనే లార్జెస్ట్ బుద్ధిస్ట్ టెంపుల్ అంటాం. సో ఇది కంప్లీట్ చేయడానికి 7 years పట్టిందంట ఇక్కడ. అండ్ 2007లో ఇది కంప్లీట్ అయింది. సో దీని ఆర్కిటెక్చర్ కానీ లైక్ మొత్తం ఆ చైనా డైనాసిటీ మొత్తం ఇట్లా రీప్రజెంట్ చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఇక్కడ బుద్ధిస్ట్ స్కూల్స్ కానీ లైక్ వాళ్ళ ఆర్కిటెక్చర్ కానీ వాళ్ళ పెయింటింగ్స్ కానీ ఇక్కడ వాళ్ళకి సపరేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి అన్నమాట పిల్లలకి. ఇక్కడ అవి కూడా నేర్పిస్తారు ఈ బుద్ధిస్ట్ టెంపుల్. ఇక్కడికి విజిట్ చేయాలంటే ప్రాపర్ అటైర్ కంపల్సరీ మనకి. సో ఇది ఎంట్రన్స్ అనమాట బుద్ధిస్ట్ టెంపుల్కి. ఈ ఎంట్రన్స్ గేట్ని మౌంట్ గేట్ అంటారు. లైక్ ఇట్స్ అ డోర్వే ఫర్ ద అవుట్ సైడ్ వరల్డ్ టు ద వరల్డ్ ఆఫ్ పీస్ అండ్ మెడిటేషన్ లాగా. ఈ రెడ్ కలర్ పిక్ పిల్లర్స్ ఉన్నాయి కదా, కర్వ్డ్ రూఫ్ డిజైన్స్, అవన్నీ ట్రెడిషనల్ చైనీస్ టెంపుల్ ఆర్కిటెక్చర్ని రిమైండ్ చేస్తాయి. అండ్ సో వీళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఇక్కడ మనకి అగరబత్తులు అనేది వెలిగిస్తాము సో దట్ మనం ప్రే చేస్తున్నట్టు ఇక్కడ వాళ్ళకి. జస్ట్ ఎంట్రన్స్ దగ్గర లోపల ఇదంతా వ్యూ మనకి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ దిస్ ఈజ్ ద యాక్చువల్ టెంపుల్. మనకి వన్స్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ రిచువల్ని చూసారా, దీన్ని సింబాల్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అంటారు. లైక్ మనలో ఉన్న ఈగో కానీ యాంగర్ కానీ జెలసీ కానీ వాష్ చేయడం లాంటి ఫీలింగ్ అనమాట. లైక్ ఇట్స్ అ గెస్చర్ ఫర్ సెల్ఫ్ ప్యూరిఫికేషన్ లాగా. బుద్ధిజంలో అగరబత్తి స్మోక్ని ఒక ఆఫరింగ్ టు బుద్ధలాగా కన్సిడర్ చేస్తారంట. సో మన ప్రేయర్స్ ఆ ఇన్సెన్స్ స్మోక్ లాగా అప్లిఫ్ట్ అవుతాయని వాళ్ళ నమ్మకం. సో ఇది మెయిన్ బుద్ధ స్టాచ్యూ. ఇది మేడప్ ఆఫ్ బ్రాంజ్ అండ్ స్టోన్ కవర్డ్ విత్ అ గోల్డెన్ షైన్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో అది ఇట్స్ అ బేబీ బ్లెస్సింగ్ డే. చాలామంది వాళ్ళ బేబీస్ని తీసుకొని వచ్చారు బ్లెస్సింగ్స్ కోసం. సో అక్కడ ఉన్న మాంగ్స్ అందరితో ఎలా ఒక పిక్ దిగాము. మనకి టెంపుల్ లోపలే చాలా గ్యాలరీస్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ దెమ్. సో కాలిగ్రఫీ అనమాట. అది ఇట్ సెల్ఫ్ వాళ్ళకి మెడిటేటివ్ ప్రాక్టీస్ లాగా ఉంటుంది. సో ప్రతి కాలిగ్రఫీకి ఒక మీనింగ్ ఉంది. సో లైక్ ఇట్ రిప్రజెంట్స్ ద ఫిలాసఫీ అండ్ కల్చర్ ఆఫ్ దెమ్. స్టార్టింగ్లో మెన్షన్ చేశాను కదా చైనీస్ స్కూల్ అని చెప్పి. సో ఇది స్టార్ట్ చేసి అరౌండ్ డికేడ్ అవుతుందంట. ఈ స్కూల్లో ఇప్పుడు ప్రజెంట్ 300 స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. సో మెయిన్గా దీంట్లో ఎక్కువ కల్చరల్కి అండ్ మోరల్ డెవలప్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంట. సో నెక్స్ట్ గ్యాలరీ వచ్చేసి ఆర్ట్ గ్యాలరీ అనమాట. చాలా బాగున్నాయి పెయింటింగ్స్ ఇవన్నీ. అండ్ ఈ పర్సన్ డ్రా చేశారంట ఇవన్నీ. సో ఈ గ్యాలరీ వచ్చేసి లైక్ లైఫ్ ఆఫ్ బుద్ధ. సో ఎలా బాగున్నాయారు, అయినప్పుడు వరల్డ్లో చేంజెస్ ఏమొచ్చాయి, అండ్ తర్వాత ఆయన స్పిరిచువాలిటీ ఎలా తీసుకున్నారు, పీపుల్కి ఎలా ఎన్లైట్మెంట్ ఇచ్చారు, అవన్నీ ఈ గ్యాలరీలో రాస్తున్నాయి అన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అటు సైడ్ వచ్చేసరికి మనకి లైక్ ఎవ్రీ వన్ ఒక గుడ్ థింగ్ పీపుల్కి ఏదైనా జనరేట్ చేయాలన్నా లేకపోతే మన కోసం ఏదైనా ఏమైనా కోరుకోవాలన్నా కానీ సో అక్కడ రాసుకొని ప్రే చేయొచ్చు. నాకు అది చాలా బాగా అనిపించింది. సో యా, ఈ స్ట్రక్చర్ని బాండ్ షో అంటారు. మనం ఏదన్నా కోరిక కనుక కోరుకొని బెల్ కనుక రింగ్ చేసినట్టయితే మన కోరికలు నెరవేరుతాయని చెప్పి నమ్ముతారంట ఇక్కడ. సో చలో లెట్స్ ట్రై.
చాలా స్టాల్స్ పెట్టారు ఇక్కడ కూడా. ఫుడ్, ఆర్ట్ వర్క్, క్లాసిక్ కార్స్. సో ఇక్కడ మనకి ఈయన పర్ఫ్యూమ్ సెల్ చేస్తున్నారు. ఆయన కూడా ఇండియన్ అంట. సో నేను కూడా ఇండియన్ అని చెప్తున్నాను అక్కడ. I'll do it on your wrist, yes. ఓకే. Because that's your heat point. So it's just it's ఇవి అల్యూమినియంతో చేసిన లీవ్స్ అంట. చాలా ఆర్టిస్టిక్గా చేశారు. క్లాసిక్ కార్ షో జరుగుతుంది ఇక్కడ. సో ఎవరికైతే వింటేజ్ కార్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు, లైక్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఫుడ్ స్టాల్సే అన్నమాట. లైక్ ఎవ్రీథింగ్, బర్గర్, పిజ్జా, డోనట్స్, మిల్క్ షేక్స్ అన్నీ ఉన్నాయి. అండ్ కమింగ్ వింటర్ కాబట్టి మనకి ఇక్కడ జాకెట్స్ కూడా సెల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ రెడీ చేస్తున్నాను అనమాట. నేను మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకున్నాను. యా, సో చాలా బాగా అనిపించింది ఈరోజు నాకు. చాలా ప్లెజెంట్గా ఉంది కూడా. అండ్ లెట్స్ ఎండ్ అప్ విత్ ద మ్యాంగో ఐస్ క్రీమ్. చాలా ఎండగొడుతుంది ఇక్కడ. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్.